ఎస్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా జనవరి 12వ తారీఖు విడుదలవుతుంటే 2 రోజులు ముందుగానే ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ ప్రైస్ హైక్ సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇంతకు ముందు ఎప్పుడో వారం రోజులు ముందుగానే ఈ నిర్మాతలు, అలాగే ఈ సినిమాను పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో గత చిత్రాల తరహాలోని ఈ సినిమాకు కూడా టికెట్ ప్రైస్ హైక్ అనేది ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. పైగా పండుగ సీజన్లో విడుదలవుతుండటం, భారీ సినిమా కావటం, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న క్రమంలో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ కావాలని అడిగిన మీదట 2 రోజుల ముందుగానే వీటికి సంబంధించిన అన్ని ఆదేశాలు, అన్ని పర్మిషన్స్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా 'సలార్' సినిమా తరహాలోనే ఈ సినిమాకు కూడా 1 గంటకు ముందు రోజు 12వ తారీఖు మిడ్‌నైట్ 1 గంటకు కూడా ఒక బెనిఫిట్ షోలను వేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి తెలిపింది. అలాగే 6వ షో, స్పెషల్ షోగా భావించే 6వ షో కూడా మార్నింగ్ 4 గంటల నుంచే వేసుకోవచ్చు అన్నట్టుగా కూడా ఒక పర్మిషన్ గ్రాంట్ చేసింది. అలాగే టికెట్ ప్రైస్ హైక్ ఇది ప్రధానంగా ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఒక వారం రోజుల పాటు టికెట్ ప్రైస్‌ను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఆ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా 'గుంటూరు కారం' డిస్ట్రిబ్యూటర్‌కి సహకరించడం జరిగింది. సింగిల్ స్క్రీన్‌ల వరకు కూడా రూ. 65 పెంపునకు ఆమోదం తెలిపింది. అలాగే మల్టీప్లెక్స్‌లో వచ్చేసరికి రూ. 100 వరకు కూడా పెంచుకోవచ్చని చెప్పేసి ఆ పర్మిషన్ అయితే గ్రాంట్ చేసింది. ఇక 'సలార్' విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 లొకేషన్స్‌లో, 22 థియేటర్స్‌లో అర్ధరాత్రి 1 గంటగా షోలు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన మీదట ఇప్పుడు ఈ సినిమాకి ఒక థియేటర్, 23 థియేటర్స్‌లో 1 గంటకు షోలు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సిటీలోని మెయిన్ థియేటర్స్, మల్టీప్లెక్స్‌లో ఇటు ఏఎంబీ మొదలుకొని మహేష్ బాబుకి సినిమా సంబంధించింది కాబట్టి ఆయన థియేటర్‌లోనే అన్ని స్క్రీన్‌లో బెనిఫిట్ షోలు, అలాగే ప్రసాద్ ఐమాక్స్‌లో కూడా ఈసారి ప్రముఖంగా బెనిఫిట్ షోలు వేసేందుకు కూడా అనుమతి. అలాగే కూకట్పల్లి ఏరియాలో ఉండే ఆల్మోస్ట్ అన్ని విశ్వనాథ్, అర్జున్, భ్రమరాంబ, మల్లికార్జున, సో వీటన్నిటిలో శ్రీరాములు, వీటన్నిటిలో కూడా అర్ధరాత్రి 1 గంటకే బెనిఫిట్ షోల పర్మిషన్‌కు అనుమతినిచ్చింది. ఇక 4 గంటల జరిగే స్పెషల్ షో, 6వ షో ఏదైతే ఉంటుందో వారం రోజుల పాటు ప్రతి థియేటర్‌లో కూడా 6వ షోకి అనుమతిని ఇవ్వడం జరిగింది. మరోపక్క టికెట్ ప్రైస్ హైక్ మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడల్లా వాటికి ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఈ టికెట్ ప్రైస్‌ని పెంచడం ద్వారా వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి దొరుకుతుందని చెప్పేసి కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ, ఏదైతే ఒక భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాలను నిర్మించడం, భారీ రేట్లకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను కొనటం, వాటిని రికవరీ అవ్వాలంటే గనక మ్యాక్సిమం ఫస్ట్ వీకెండ్‌లోనే మ్యాక్సిమం వాటన్నింటిలో కూడా రికవర్ చేసుకుని 60-70% రికవరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం ఆ దిశగా కూడా అడిగిన మీదట వాటికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవుతూ ఈ సినిమా బడ్జెట్ ఏంటి, ఎంతకు కొన్నారు, ఎంతవరకు దీన్ని సస్టైన్ చేయగలం ఓపెనింగ్ ద్వారా అని చెప్పే విషయాలన్నింటిలో కూడా పరిగణలోకి తీసుకుని చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ అందిస్తూ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా దానికి ఎంత మేరకు అవకాశం ఉందో అంత మేరకు కూడా పర్మిషన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. 'సలార్' విషయంలో ఇదే చేసాము. ఇప్పుడు తాజాగా 'సలార్' తరహాలోనే సేమ్ అదే తరహా ఒక థియేటర్ ఎక్కువ ఇచ్చి ఇంతకుముందు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మేబీ 'సలార్' సినిమాకి సంబంధించిన బెనిఫిట్ షోలు, కానీ ఈసారి అక్కడ కూడా పండుగ సందర్భంగా ఎక్కువ మంది సినిమాలు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి, పైగా బెనిఫిట్ షోకు మహేష్ బాబు సినిమా అనగానే ఫ్యాన్స్ ఎంత రేట్ అయినా పెట్టి టికెట్ కొనడానికి సిద్ధపడుతూ ఉంటారు కాబట్టి, సో వాటన్నిటి దిశగా కూడా డిస్ట్రిబ్యూటర్లకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని అందించడం జరిగింది. వారం రోజుల పాటు ఈ 6వ షో పర్మిషన్‌తో పాటు ఈ పెంచిన టికెట్ రేట్లు ఏవైతే ఉంటాయో, సింగిల్ స్క్రీన్ రూ. 65, మల్టీప్లెక్స్ రూ. 100 పెంపునకు కూడా ఈ 6 రోజుల పాటు పెంచుకోవచ్చు అని చెప్పి పర్మిషన్స్ కూడా గ్రాంట్ చేసింది. ఆ రకంగా చూసుకుంటే మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' సినిమాకి సంబంధించిన టికెట్ రేటు రూ. 410 వరకు ఉండే అవకాశం ఉంది. 'సలార్‌కు' కూడా ఇదే తరహా రేట్‌ను ఉన్నప్పటికీ కూడా, సో అభిమానులు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ సినిమాకున్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని 400 కాకపోతే 500 అయినా సరే మేము పెట్టి చూస్తామని చెప్పి ఒక ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది. ఇప్పటికే బుక్ మై షోలో ఈ సినిమాకు సంబంధించిన 'గుంటూరు కారం'కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రాలో ఇంకా బుకింగ్ అనేది స్టార్ట్ కాలేదు. ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్ బుకింగ్ అనేది తెలుగు రాష్ట్రాల వరకు స్టార్ట్ అవుతుంది. మిగతా చెన్నై, బెంగుళూరు, మిగతా ఏరియాల్లో ఇప్పటికే బుకింగ్ అనేది అంత స్టార్ట్ అయిపోయింది. అప్పటికి బుకింగ్ అలా ఓపెన్ అవ్వగానే 5 నిమిషాలు, 10 నిమిషాల్లో కూడా టోటల్ అంతా కూడా అది క్లోజ్ అయిపోతున్న పరిస్థితి, సోల్డ్ అవుట్ అనే మాట వినిపిస్తుంది. ఇక ప్రధానంగా హైదరాబాద్ లాంటి ఏరియాల్లో, మెట్రో సిటీస్‌లో ఈ సినిమా బుకింగ్ కోసం ఆసక్తి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సింగిల్ స్క్రీన్స్‌తో పాటు ప్రధానంగా 1/1 మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేసిన దరిమిలా 1/1 ఏది ఓపెన్ చేస్తే అది
5-10 మినిట్స్లోనే సోల్డ్ అయిపోయే పరిస్థితి ఉంది. సో గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఏదైతే మనం సలార్ గత 2 వారాల క్రితం మనం చూసిన ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రేక్షకులు సలార్ సినిమాకి కనిపించింది. అదే తరహా దాన్ని మించిన ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈ గుంటూరు కారం సినిమా విషయంలో మనకు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చిన తర్వాత కంప్లీట్‌గా దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది 1కి 3 పెరిగిపోయిన పరిస్థితి. ఒక మాస్ రోల్‌లో మహేష్ బాబుని చూపించిన విధానం అనేది అభిమానులను ఆకట్టుకుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది గుంటూరులో కూడా ప్లాన్ చేసిన దరిమిలా ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకొని సినిమా రిలీజ్ వరకు కూడా ఆ బజ్‌ను అలాగే మెయింటైన్ చేసేలాగా కూడా మేకర్స్ డిఫరెంట్ ప్రమోషనల్ క్యాంపెయినింగ్‌ని కూడా వాళ్ళంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది.